పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన భీమవరం పేకాట ఉదంతంపై రియాక్ట్ అయ్యారు. 14 నెలలుగా క్లబ్ నుంచి డబ్బు వసూలు చేస్తున్న వాళ్లు 2 నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీస్ అధికారిని టార్గెట్ చేశారని అన్నారు. పోలీస్ అధికారి మీద పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేయడం దారుణమన్నారు. డీఎస్పీ జయసూర్య విషయంలో రఘురామకృష్ణరావు చెప్పింది కరెక్టే అని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పేకాట విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఈ 14 నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని, ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా 5 లక్షల బ్యాంక్ 5 లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు, బయట చెప్పుకునేది ఏంటంటే 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని. అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు. బ్రాందీ షాపులకు సంబంధించి ఒక్కో షాప్కి నెలకి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటారని, ఇలాగే ఇంకా అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడిగితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా. నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు. భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు.